హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఇప్పుడైతే ఇదిగోండి మా నాన్నమ్మ అయితే వచ్చేసింది. మా చెట్టు పూసిన పువ్వులండి అవన్నీ. రోజైతే మా చెట్టుకి బాగా పూసినాయి. ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు అయితే మేము పూజ చేసుకొని ఇప్పుడు ముడిపు అయితే కట్టాము. అదంతా అయితే వీడియో తీద్దామని అనుకున్నాం కానీ మొత్తం మర్చిపోయాం. ఎందుకంటే హడావిడి అయిపోయింది. పైగా ఈరోజు నాగుల చవితి ఒకటి కదా, నాగుల చవితి మళ్ళీ పుట్టలో పాలు వేయడానికి వెళ్ళి ఆ తర్వాత సింహాచలం అయితే వెళ్ళాము. సింహాచలం ట్రైన్ అయితే మిస్ అయ్యి అదంతా బోర్డు చాలా ప్రాబ్లం అయితే అయ్యింది. అనకాపల్లిలో దిగి మళ్ళీ అక్కడి నుంచి బస్సులో అది చేసి వెళ్ళామన్నమాట. ఇంకా ముడుపు కట్టడం అది మీకు వీడియో ఏం చూపించలేదు. స్టార్టింగ్లో చిన్న వీడియో మా అబ్బాయి తీసాడు, ఇంకా అదే ఉంటే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక పుట్ట దగ్గరికి వచ్చేసి అక్కడ పూజకి అన్నీ రెడీ చేశాను. ఈ లోపల మా వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నానమ్మ ఆయన వచ్చిన తర్వాత ఒక పక్క మాకి ఒక పక్క నానమ్మకి అది పెట్టాను దీపం వెలిగించుకుంటుంది. ఇంక ఇక్కడ కూడా చిన్న బిట్ తీసాను. అన్నీ చిన్న బిట్స్ తీసాయండి. వీడియో తీయాలన్న సంగతి కూడా మర్చిపోయాము, అందుకే తీయలేదు. ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే ఇంకా చూసాము కదా పిచ్చోళ్ళలాగే బయలుదేరిపోయాము. ఇంకా ట్రైన్లో అయితే జడ వేసుకున్న తర్వాత ఇంకెవరికన్నా ఇలా పడితే ఇంకా అలా వచ్చేసాం అనమాట. ఇంకా నేను ఒకదాన్ని ఇంక డ్రెస్ అయితే చేయించుకున్నాను. ఇంక తర్వాత అయితే ఇంకా ట్రైన్లో ఇద్దరం కూడా హరిణికి 2 జడలు వేసి నేను కూడా జడ వేసుకున్నాను. వెళ్ళేటప్పుడు అయితే సీట్లు దొరికినాయి కానీ వచ్చేటప్పుడు అయితే అసలు దొరకలేదండి సీటు. చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే ఇంకా అందరం అలసిపోయి వీడియో తీయాలన్న థాట్ కానీ ఏమీ రాలేదు. లేదంటే వెళ్ళే ముందు అనుకున్నందుకేనేమో వీడియో తీయలేకపోయాను. మొత్తం అదంతా వీడియో తీయాలి. అక్కడ రావి చెట్టు దగ్గర అయితే సింహాచలం ఈవినింగ్ సింహాచలంలో రావి చెట్టు కింద దీపారాధన అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అదంతా వీడియో తీద్దామంటే అప్పుడు ఫోన్లు తీసేసుకున్నారండి. తీసుకున్నప్పుడు అది తెచ్చుకోలేదన్నమాట. దీపారాధన అది అక్కడ చాలామంది చేసుకుంటున్నారు. అంత వీడియో తీద్దాము అదంతా అనుకున్నాను, కానీ ఎంత అనుకున్నానో అంత ఇంకా తీయలేదు. ఇదైతే ఇంకా ట్రైన్లో ఇంకా మా ఊరు చుట్టుపక్కల పొలాలు అనమాట. చాలా బాగా కనిపిస్తుంటే వీడియో అయితే తీసారు ఈయన. ఇంకా సింహాచలం వెళ్ళి వచ్చేసరికి అయితే 1 అయింది ఇంటికి వచ్చేసరికి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు తలనీలాలు ఇచ్చి చర్మను ఆయన గుండె అయితే చేయించుకున్నారు. ఇచ్చి స్నానాలు చేసి అందరం రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. జనం అయితే అంత ఖాళీ లేదు, అలాగని అంత రష్గాను లేదు. 1 గంటలో అయితే దర్శనం అయిపోయింది. చూసారు కదా ఇక్కడ పుట్టలో పాలు వేసే వాళ్ళంతా కూడా మా చుట్టుపక్కల ఊర్లు అనమాట. ద్వారపూడి అలా ఉంటాం కదా, మాకు దగ్గర కదా అన్నమాట. ఈరోజు కూడా వర్షం వస్తుందేమో అనుకున్నాం, కానీ ఎండ అయితే బాగా చితక్కొట్టేసినట్టుగా కొట్టిందనమాట ఎండ. అందులో నేను చెప్పులు వేసుకోలేదని మా వాళ్ళు ఎవరు కూడా వేసుకోలేదు చెప్పులు. నేను శనివారం చెప్పులు వేసుకోనండి. అయితే ఇంకెవరు కూడా వేసుకోవడంతో అందరికీ బాగా కొండ మీద కింద అది బాగా కాలిపోయిన కాళ్ళు అయ్యి పర్వాలేదు. అయినప్పటికీ బాగానే నడిచారు. సపోర్ట్ పర్వాలేదు అనుకుంటానే నడిచారు. ఫోన్ అయితే ఛార్జర్ మర్చిపోయాము. ఎక్కడ ఛార్జింగ్ అయిపోద్దా అన్నట్టుగా కొంచెం మళ్ళీ వీడియో తీయాలన్న థాట్ కానీ ఏమీ రాలేదు. వచ్చిన కాడేమో ఫోన్ లేదు. ఇంకా అలా చిన్న బిట్స్ అయితే తీసిన మట్టుకి
పెట్టాను అనమాట. ఇంక ఇది సింహాచలం కొండపైనమాట. మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. తర్వాత నాన్నమ్మ ఒక దిక్కున కూర్చోబెట్టి నేనైతే వెళ్ళి ఇంకా అందరం కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా నాన్నమ్మ మేము అందరం ఇంక ఇప్పుడు దర్శనానికి వెళ్ళే ముందన్నమాట ఇది. అక్కడైతే శారీ కట్టుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది కానీ నేను ఉంచుకోలేను శారీని ఎక్కువ, అందుకని తీసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ట్రైన్కి వస్తాం అనమాట. ఇంకా నైట్ అక్కడ దర్శనానికి వెళ్ళి వచ్చేసాక దీపారాధన అది చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అనమాట అసలు ఇక ఏమీ దిగలేదు, ఫొటోస్ సరిగ్గాని వీడియో ఏం తీయలేదని చెప్పేసి ఇదైతే చిన్న బిట్ తీసారు ఈయన. నైట్ వచ్చేసి 8 టైం అవుతుంది అప్పటికి. సో ఇదేండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. శ్రీమాత్రే నమః.